అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఎస్పెషల్లీ అంటే వయసు తర్వాత డీజనరేటివ్ చేంజెస్ వల్ల వచ్చే నడుము నొప్పి, దాన్నే మనము వీటిని సార్లు ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ అని అంటుంటాము. అంటే వెన్నుపూసలు అరుగుదల కావచ్చు. వెన్నుపూసలకి మధ్యలో ఉండే జాయింట్‌ని ఫ్యాసెట్ జాయింట్స్ అంటుంటారు. ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అరిగినప్పుడు కూడా ఎక్కువగా ఈ వయసు తర్వాత మనం నడుము నొప్పి రావడానికి ఇదొక ప్రధాన కారణం అన్నట్టు. ఇటువంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఈ లేజర్ ట్రీట్మెంట్ అంటాము. దాన్నే మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే పద్ధతి ద్వారా ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ మూలాన వచ్చే నొప్పిని తగ్గించొచ్చా? అసలు ఎలా తగ్గిస్తాము అనే దాని గురించి ఈరోజు మీకు వివరిస్తానండి. సర్వసాధారణంగా మనకి డీజనరేటివ్ చేంజెస్ అంటే ఏజ్‌తో పాటు ఒక వయసు తర్వాత మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవము క్రమేణా అరుగుదలకు లోనవుతూ ఉంటుందన్నట్టు. మనం చూసే ఈ అరుగుదల అనేది ఎక్కువగా మోకాళ్ళు ఎక్కువగా చూస్తుంటాము. అంటే కీళ్ళ అరుగుదల, మోకీళ్ళ అరుగుదల. దాని తర్వాత ఈ స్పైన్ అనేది అంటే ఈ వెన్నుపూసలు అరుగుదలకి కూడా లోనవుతుంటుందన్నట్టు. ఎప్పుడైతే ఈ వెన్నుపూసకి మధ్య చిన్న చిన్న జాయింట్స్ కీళ్ళు ఉంటాయి. దాన్నే మనము ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అంటుంటారు. ఈ ఫ్యాసెట్ జాయింట్స్ కూడా అరుగుతున్నప్పుడు వీళ్ళకేమవుతుంటే కాన్స్టెంట్‌గా ఈ బ్యాక్ పెయిన్ రావడం అనేది మనం చూస్తుంటామట. ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ అంటే దాన్నే అరుగుదలని మనం ఆర్థరైటిస్ అంటుంటాం అన్నట్టు. ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి నడుము నొప్పి రావడము, ఈ బ్యాక్ పెయిన్‌తో పాటు ఒక్కొక్కసారి బటక్స్ అంటే పిరుదుల వరకు ఈ పెయిన్ అనేది రేడియేట్ అవ్వటము, ఇటువంటివి ఎక్కువగా గమనిస్తుంటాము. అలానే వీళ్ళు కంప్లెయింట్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువసేపు కూర్చోలేకపోవడం కావచ్చు, ఎక్కువసేపు డ్రైవ్ చేయలేకపోవడం కావచ్చు, అటువంటివి ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నప్పుడు పెయిన్ రావటము, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు పెయిన్ రావటము, ఇటువంటివి ఎక్కువగా వాళ్ళు కంప్లెయింట్స్ చేస్తుంటారన్నట్టు. సో, వాళ్ళు ఎక్కువగా ఎంతసేపు పడుకోవడానికే వాళ్ళు ఎక్కువగా అంటే ఇష్టపడుతుంటారన్నట్టు ఈ పెయిన్ వచ్చినప్పుడంతా. ఇది కారణము ఈ డీజనరేటివ్ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ అంటారు. ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్‌కి జనరల్‌గా మనం ఈ టెర్మినాలజీలో మనకు జనరల్‌గా ఇటువంటి ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఒకటి ఈ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం అనేది మనకు తెలుసు అందరికీ. ఈ పెయిన్ కిల్లర్స్ అనేది టెంపరరీగానే పనిచేస్తూ ఉంటదన్నట్టు. కానీ వీటికి ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైస్ చేయరు. ఎందుకంటే సర్జరీ అనేది ఇక్కడ ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి చెయ్యరు కూడా. ఒకవేళ చేసినట్లయితే వాళ్ళకి ఆ వెన్నుపూసలు ఉన్నది స్టెబిలిటీ అంటారు. ఆ స్టెబిలిటీ అనేది పోయేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. కాబట్టి వీళ్ళకి సర్జరీ కూడా చేయరన్నట్టు. కానీ మనం మరి ఇట్లా రోజు సఫర్ అవ్వాల్సిందే పెయిన్ కిల్లర్స్ యేసుకుంటూ సఫర్ అవుతుండే వాళ్ళకి మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్‌లో ఏం చేస్తామంటే, ఎక్కడైతే ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అరిగిపోయి ఉంటుందో వాటికి 2 రకాల చిన్న చిన్న నర్వ్స్ అనేది వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటది. దాన్నే మీడియల్ బ్రాంచ్ అంటుంటారు. ఈ మీడియల్ బ్రాంచ్‌ని మనం ఏం చేస్తామంటే, ఎప్పుడైతే వాళ్ళకి ఆ మీడియల్ బ్రాంచ్ అనేది ఈ ఫ్యాసెట్ జాయింట్‌కి సప్లై చేస్తుంటుందో అప్పుడు ఆ నర్వ్ అనేది ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అయ్యి ఈ పెయిన్‌తో వీళ్ళకి ఎక్కువగా తెలుస్తుంటుందన్నట్టు. అందుకని మనము ఈ పర్టిక్యులర్ ఏ ప్లేస్‌లో వీళ్ళకి ఈ ఫ్యాసెట్ జాయింట్ అరిగిందో, ఆ ప్లేస్‌లో ఈ మీడియల్ బ్రాంచ్‌ని మనం లొకేట్ చేస్తాం అన్నట్టు. మనము ఆపరేషన్ థియేటర్‌లో ఈ ఫ్లోరోస్కోపీ లాంటి మిషన్స్‌లో చూస్తూ ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఏ జాయింట్స్ అయితే అరిగినాయో, ఆ ప్లేస్‌లో ఏ నరం అయితే సప్లై చేస్తుందో, ఆ నరాన్ని ఐడెంటిఫై చేసి ఈ ఆర్ఎఫ్ నీడిల్స్ అంటారు. రేడియో ఫ్రీక్వెన్సీ నీడిల్స్‌ని ఆ ప్లేస్‌లో పంపించి ఎగ్జాక్ట్‌గా ఆ నరం దగ్గరికి పంపించి మనం దాన్ని అబ్లేషన్ చేస్తాం. అంటే లేజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి ఆ నరం యొక్క ఈ పెయిన్ కెపాసిటీ అంటే పెయిన్ క్యారింగ్ కెపాసిటీ అంటారు. అంటే అది ఎక్కువగా ఓవర్ రియాక్ట్ ఉండడం వల్ల ఆ ఓవర్ రియాక్షన్ కాకుండా దాన్ని కామ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ జాయింట్‌లో ఏర్పడిన నొప్పి అనేది తెలియకుండా చేస్తామన్నట్టు. దాన్నే మనము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ మీడియల్ బ్రాంచెస్ అంటుంటారు. సో, ఇలా చేయడం వల్ల వాళ్ళకేమవుతుందంటే, ఈ అరుగుదల వల్ల ఈ ఫ్యాసెట్ జాయింట్స్ అరుగుదల వల్ల ఏర్పడిన నొప్పిని మనము తగ్గించినట్టు అవుతుంది. సో, వీళ్ళకి అప్పుడు ఈ పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం కూడా చాలా వరకు మనము అరికట్టొచ్చన్నట్టు.
సో ఇవన్నీ వెరీ సింపుల్ టెక్నిక్స్ అన్నట్టు. దీనికి ఎక్కడ మనం ఈ లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఆర్ఎఫ్ఏ అని అంటుంటాము. వీటన్నిటికి మనము కట్స్ అనేది ఏమీ ఉండదనమాట. సో ఇవన్నీ సింపుల్‌గా మనం ఏందంటే ఆపరేషన్ థియేటర్‌లో తీసుకెళ్ళి ఒక చిన్న ఫ్లోరోస్కోపీ లాంటి మిషన్స్‌లో చూసుకుంటూ, ఆ నీడిల్స్‌ని మనం ఎగ్జాక్ట్‌గా ఆ ప్లేస్‌లోకి పంపించి ఆర్ఎఫ్ఏ మిషన్స్ కనెక్ట్ చేసి అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏదైతే నరం మీడియల్ బ్రాంచ్ నరం ఉందో జాయింట్‌కి సప్లై చేసే నర్వ్ ఏదో ఉందో దాన్ని మనము చాలా ఆ నర్వ్స్ యొక్క తీవ్రతను అంటే పెయిన్ క్యారింగ్ కండక్షన్ కెపాసిటీని తగ్గించడం వల్ల వాళ్ళకి పెయిన్ అనేది తగ్గిపోతుంటుందండి. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండి. ఇవన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి, అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించి మనం చేస్తుంటాము. సో, దానివల్ల వీళ్ళకి ఎక్కువగా ఇటువంటి ప్రాబ్లమ్‌తో ఎవరైతే బాధపడుతుంటారో అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ వయసు తర్వాత అటువంటి వాళ్ళకి రోజు పెయిన్ కిల్లర్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చాలా సూటబుల్‌గా ఉంటుందండి. ఇది అండి ఈరోజు యొక్క టాపిక్. థాంక్స్ ఫర్ వాచింగ్.